నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జల్లిగానిపల్లిలో హంద్రినీవా కాల్వను పరిశీలించిన సీఎం. పనుల స్థితిగతులపై అధికారులతో చంద్రబాబు ఆరా. టెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్. అర్హత సాధించని అభ్యర్థులకు మళ్లీ నిర్వహిస్తామని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం. రాజాం వైకాపా కార్పొరేటర్ తమ భూమిని ఆక్రమించారంటూ ఆవేదన. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు దక్కని ఊరట. బెయిల్ పిటిషన్పై స్టే కొనసాగుతుందన్న హైకోర్టు. లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా, కె సురేష్ నామినేషన్. అధికార పార్టీ ప్రయత్నాలు విఫలం కావడంతో తప్పని పోటీ.